ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఉదయకాలంలో కలువరి కృపాసన్నిధికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం నుంచి చూసుకుంటే, ఇశ్రాయేలీయులు కిర్యతయరీములో దేవుని మందసం ఉన్నదని సమూయేలుకు చెప్పినప్పుడు సమూయేలు వారి పక్షంగా నేను ప్రార్థన చేసేస్తున్నాను, మీరందరూ కూడా మిస్పాకు రమ్మని వారిని పిలిపించి యెహోవా సన్నిధిలో మిస్పాలో కూడుకొని నీళ్లు చేది కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి మేము పాపాత్ములమని ఇశ్రాయేలు అందరూ ఒప్పుకున్నప్పుడు ఇశ్రాయేలు పక్షముగా దేవుడైన యెహోవా కార్యం చేయనట్లు సమూయేలు ఒక పాలు విడువని గొర్రెపిల్లను తీసుకుని వచ్చి సర్వాంగ బలిగా దాన్ని అర్పించినప్పుడు ఆ ప్రార్థన దేవుడు అంగీకరించినట్లు చూస్తున్నాం. అయితే ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ మీదకి యుద్ధంలోకి వచ్చినప్పుడు యెహోవా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేసినప్పుడు వారు ఓడిపోయారు. అయితే ఇశ్రాయేల్ వారిని బేత్కర్ వరకు కూడా తరిమివేసి చంపివేసినట్లుగా చూస్తున్నాం. ఆ విధంగా ఒక రాయిని తీసుకుని షేనుకును మిస్పాకును మధ్యన పెట్టి దానిని ఎబినేజర్ అని పేరు పెట్టినట్లుగా చూస్తున్నాం.